బెల్లీ ఫ్యాట్ ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది? కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఈ తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? ఖచ్చితంగా మీకు బెల్లీ ఫ్యాట్ అయితే వచ్చింది. మొదటి రీజన్ ఏంటి అంటే కనుక హై క్యాలరీ ఫుడ్ తినడం. చాలా మంది చాలా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తింటున్నారు. సో హై క్యాలరీ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ బాడీలో బెల్లీ ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. 2, హై షుగర్ అండ్ జంక్ ఫుడ్స్. మనకు తెలియకుండానో హై షుగరీ జంక్ అండ్ మైదా ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవ్వడానికి కూడా మొదటి కారణం అవుతుంది. హై క్యాలరీ కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం. రియల్ గా చెప్పాలంటే మనం చేసే సెడెటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే మీ బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే కనుక స్ట్రెస్. నిజంగా ఎవరికీ లేదనుకుంటాం, కానీ అందరికీ ఉన్నది ఇదే స్ట్రెస్. ఈ స్ట్రెస్ వలన కూడా మీ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ 5 ఏంటి అంటే కనుక స్లీప్ లేకపోవడం, నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నిద్రని మనం 6 to 7 hours ఇవ్వాలి. నిద్ర లేదా మీ బెల్లి అయితే పెరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటి 6 అంటే హార్మోనల్ చేంజెస్. అది స్ట్రెస్ హార్మోన్ కావచ్చు, ఇన్సులిన్ హార్మోన్ కావచ్చు, హంగర్ హార్మోన్స్, ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ రావడం ద్వారా కూడా మీకు ఏం జరుగుతుంది అంటే బెల్లి అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటి 7 అంటే ప్రోటీన్ తక్కువగా తినడం. మనం ఎప్పుడైతే మన బాడీకి ప్రోటీన్ అనేది సరిగా ఇవ్వమో ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. 8 ఆల్కహాల్ ఇంటేక్. ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే మీ బాడీలో బియర్ బెల్లి అనేది రావడానికి అవకాశం ఉంది. సో మనం అందరం కూడా రెగ్యులర్ గా ఎవ్రీడే మనం చేసే పనుల్లో ఈ మిస్టేక్స్ 100% చేస్తున్నాం కాబట్టి ఫ్యాట్ అక్యుములేట్ అవడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ నాన్ మూవబుల్ పార్ట్స్ లో ఫ్యాట్ ఉంటుంది అండ్ మన బెల్లీలో కూడా ఫ్యాట్ ఉంటుంది. సో మీరు ఇలాంటి మరిన్ని టిప్స్ తెలుసుకోవాలి అంటే కనుక ఫాలో ఫిట్నెస్ కోచ్ వనిత.